హైదరాబాద్ లో తొలి టెస్లా కార్ అడుగుపెట్టింది. ముంబైలోని టెస్లా షోరూం నుంచి కొంపల్లికి చెందిన డాక్టర్ కోడూరు ప్రవీణ్ ఈ కారును కొనుగోలు చేశారు. ఆయన ముంబైలో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి టెస్లా కారును కొనుగోలు చేసిన వ్యక్తిగా ప్రవీణ్ కోడూరు నిలిచారు. మన దేశంలో ఇప్పటి వరకు 5 టెస్లా కార్లు ఉండగా 6 టెస్లా కారును కొనుగోలు చేసిన వ్యక్తిగా డాక్టర్ ప్రవీణ్ కోడూరు. అయితే ముంబైలో ఈ కారును కొనుగోలు చేసినందుకు హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు 22% ట్యాక్స్ కూడా చెల్లించినట్లు సదరు కొనుగోలుదారు ప్రవీణ్ తెలిపారు. ప్రవీణ్ కొంపల్లిలోని శ్రీనందక అడ్వాన్స్డ్ సర్జరీ సెంటర్లో అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ లేజర్ సర్జన్ గా పనిచేస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ లో ఈ టెస్లా షోరూమ్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రానికి వెళ్లి కారు కొనుగోలు చేస్తే ట్యాక్స్ భారం పడుతుందని, ఇలాగే హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే ట్యాక్స్ భారం పెద్దగా ఉండదని అన్నారు. ఇక తెలంగాణలో తొలిసారి టెస్లా కారును తాను కొనుగోలు చేసినందుకు ప్రవీణ్ హర్షం వ్యక్తం చేశారు. అక్కడి నుండి ఆ కారును నడుపుకుంటూ పూణేలో ఒకసారి, షోలాపూర్లో మరోసారి కారును ఛార్జింగ్ చేసినట్లు చెప్పారు. దాదాపు 770 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ వచ్చామని అన్నారు. ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత టెక్నాలజీతో కలిగిన కార్ ఇది. సో ప్రపంచంలోనే అత్యధిక మంది కొనుగోలు చేస్తున్న కార్ ఇది. టెస్లా షోరూమ్ ను హైదరాబాద్ లో కూడా ఓపెన్ చేస్తే బాగుంటుంది. దాంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీ కింద రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని అన్నారు. సో మొత్తంగా ఈ కారు ధర అయితే 63 లక్షలు.